తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27. 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది, ఏమేం టెస్ట్‌లు పెడతారు అని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. సో దట్ మీకైతే ఈజీగా అర్థమైపోతది. ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పి, ఏ క్లాస్ వాళ్ళకుంది అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మీకు. సో, ఫస్ట్‌లీ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే, సో, ఈ అడ్మిషన్స్ అనేది 4థ్ క్లాస్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు. థర్డ్ క్లాస్ అయిపోయి ఎవరైతే 4థ్ క్లాస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, వాళ్ళకి ఈ స్పోర్ట్స్ స్కూల్స్ లోపల అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 26థ్ ఫిబ్రవరి 2026 నుండి స్టార్ట్ అయిపోయినాయి. అంటే సో, మనకి నిన్నటి నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. 4థ్ మార్చ్ 2026 దాకా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. అప్రాక్సిమేట్‌గా మనకొక 10 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే, ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మండల్ లెవెల్ సెలక్షన్స్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఈ మండల్ లెవెల్ సెలక్షన్ లోపల మంచిగా పార్టిసిపేట్ చేసినోళ్ళకి, మంచి మార్క్స్ వచ్చినోళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ లోపల సెలక్షన్ చేయడం అయితే జరుగుతది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ లోపల మంచిగా లైక్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి స్టేట్ లెవెల్ లోపల సెలక్షన్ అయితే అయితది. 5 డేస్ లోపల మనకేదో ఒక డేనైతే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనకి మండల్ లెవెల్ అనేది 13థ్ మార్చ్ 2026 నుండి 17థ్ మార్చ్ 2026 వరకు కండక్ట్ చేయడం అయితే జరుగుతది. మీరు ఒకవేళ ఈ మండల్ లెవెల్ లోపల పార్టిసిపేట్ చేద్దామనుకుంటే, మీరు డెఫినిట్‌గా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాల్సుంటది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు మండల్ లెవెల్ సెలక్షన్స్‌కి. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ అనేది 28థ్ మార్చ్ నుండి 1 ఏప్రిల్ దాకా ఉంది. ఓకేనా? 28థ్ మార్చ్ 2026 నుండి 1 ఏప్రిల్ 2026 దాకా డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ అయితే ఉన్నాయి. స్టేట్ లెవెల్ సెలక్షన్స్ అనేది 27థ్ ఏప్రిల్ నుండి 1 మే దాకా టైం ఉంది. అండ్ దాని తర్వాత కౌన్సెలింగ్ గాని, రిపోర్టింగ్ గాని ఉంటది. కౌన్సెలింగ్ అనేది మే లోపల 13థ్ మే, 14థ్ మే లోపల కౌన్సెలింగ్ ఉంటది. రిపోర్టింగ్ అనేది 12థ్ జూన్ అండ్ 13థ్ జూన్ ఈ 2 డేస్ అయితే ఉంటదన్నట్టు. ఎవరైతే 4థ్ క్లాస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంత ఉండాల్సి ఉంటది కదా అంటే వాళ్ళకి ఏజ్ అనేది సో, మనకు 1 సెప్టెంబర్ 2017 నుండి 31 ఆగస్ట్ 2018 మధ్యల పుట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వాళ్ళు 1 సెప్టెంబర్ 2017 నుండి 31 ఆగస్ట్ 2018 మధ్య లోపల పుట్టిన వాళ్ళైతేనే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఆ డేట్ అనేది ఎప్పుడు చూసుకోవాల్సి ఉంటదంటే ఆగస్ట్. ఓకేనా? సో, ఆగస్ట్ 8, 2026 రోజు ఆ రోజు వరకు మనం కంపేర్ చేసుకుంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్నోళ్ళు మాత్రము ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, 1 సెప్టెంబర్ 2017 నుండి 31 ఆగస్ట్ 2018 మధ్యల పుట్టిన వాళ్ళైతేనే ఎలిజిబుల్ అయితారన్నట్టు. మనకి ఏమేమి టెస్ట్‌లుంటాయి మరి అనే విషయానికొస్తే మనకి సో, ఒక 9 రకాల టెస్ట్‌లుంటాయి. ఓకేనా? 27 మార్క్స్ ఉంటాయి. ఒక్క టెస్ట్‌కి 3 మార్క్స్. హైట్‌కి 3 మార్క్స్, వెయిట్‌కి 3 మార్క్స్, ఫ్లయింగ్ స్టార్ట్‌కి 3 మార్క్స్, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌కి 3 మార్క్స్, 6x10 మీటర్స్ షటిల్ రన్‌కి 3 మార్క్స్, స్టాండింగ్ వర్టికల్ జంప్‌కి 3 మార్క్స్, ఫ్లెక్సిబిలిటీ ఫార్వర్డ్ బెండ్ అండ్ రీచ్‌కి 3 మార్క్స్, 1 కేజీ మెడిసిన్ బాల్ త్రోకి 3 మార్క్స్, 800 మీటర్స్ రన్‌కి 3 మార్క్స్. ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అందరికన్నా మనం బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే మనల్ని మండల్ లెవెల్‌లో సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. ఓకేనా? మనల్ని ఏం చేస్తారు కదా అంటే ఫస్ట్ మండల్ లెవెల్‌లో సెలెక్ట్ చేస్తారు. తర్వాత మండల్ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్‌కి పంపుతారు. డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్‌కి పంపుతారన్నట్టు. అండ్ మనకి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి మరి అనంటే మనకి హకీంపేట్ లోపల స్కూల్ ఉంది. కరీంనగర్ లోపల ఉంది.
ఆదిలాబాద్ లోపలుంది. హన్మకొండ లోపలుంది. సో, మనకి హకీంపేట్, దాంతో పాటుగా కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ లోపల సీట్స్ అయితే ఉన్నాయి. సో, హకీంపేట్ లోపల మనకి గర్ల్స్‌కి 20 అండ్ బాయ్స్‌కి 20 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. కరీంనగర్‌లో గూడా బాయ్స్‌కి 20, గర్ల్స్‌కి 20 సీట్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ లోపల గూడా గర్ల్స్‌కి 20, బాయ్స్‌కి 20. హన్మకొండల బాయ్స్‌కి 40, గర్ల్స్‌కి 40 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. అండ్ మనకి సో, ఫిజికల్ టెస్ట్‌లల్ల 27 మార్క్స్‌కి ఈ టెస్ట్‌లన్నీ పెడతారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! టెస్ట్‌లన్నీ పెడతారు. దాని తర్వాత సో, స్కూల్స్ గేమ్స్ అయితే పెడతారన్నట్టు. అథ్లెటిక్స్, ఆర్చరీ అని జెప్పి. ఓకేనా. స్కూల్ లోపల ఇవన్నీ గేమ్స్ నేర్పియడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ మనకి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పటిదాకా టైం ఉంది మరంటే 4థ్ మార్చ్ 2026 5 పీఎం దాకా మాత్రమే టైం అయితే ఉంది. మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ జేసుకోవడానికి. ఓకేనా. సో, మనం మన ఏంది గదా! అంటే మన ఏజ్ గాని, ఓకేనా. మన పోస్చర్ గాని, సో, మన బాడీ లోపల ఉన్నయి గూడా కొన్ని మెడికల్ టెస్ట్‌లు గూడా చేస్తారు వాళ్ళు. మెడికల్‌గా ఫిట్ ఉండి, ఫిజికల్‌గా ఫిట్ ఉన్నప్పుడు మాత్రమే సో, సెలక్షన్ జేయడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మనకి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ జేసుకొని, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మండల్ లెవెల్ సెలక్షన్స్‌కి అటెండ్ అవ్వాల్సుంటది. మండల్ లెవెల్ సెలక్షన్స్ లోపల మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పంపుతారు. డిస్ట్రిక్ట్ లెవెల్ లోపల సెలెక్ట్ అయితే స్టేట్ లెవెల్‌కి కూడా పంపడం అయితే జరుగుతదన్నట్టు. అక్కడ సెలక్షన్ అయితే కౌన్సెలింగ్ ఉంటది. తర్వాత రిపోర్టింగ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి సో, మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సుంటది. లైక్ థర్డ్ క్లాస్ బోనఫైడ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు. ఇవన్నీ తీసి పెట్టుకోరు ఇప్పుడే. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి హెల్ప్ అయితాయి. అండ్ దాని తర్వాత జాయినింగ్ అప్పుడు గూడా ఓకేనా. సెలక్షన్ అయిపోయిన తర్వాత జాయినింగ్ అప్పుడు గూడా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే మనకిక్కడ ఎక్కడెక్కడ టెస్ట్ ఉంటది అని జెప్పి అంటే మండల్ లెవెల్ మనకి టెస్ట్ ఎక్కడుంటది? ఓకేనా. ఫిజికల్ టెస్ట్ గాని ఓకేనా. సో, ఎక్కడుంటదని జెప్పి మనకిక్కడ డీటెయిల్‌గా ఇచ్చిర్రన్నట్టు. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేస్తే మీరు లైక్ ఆ ఇన్ఫర్మేషన్ గూడా తెలుసుకోవచ్చు. ఓకే. మీకు అఫీషియల్ పోర్టల్ లోపల ఈ నంబర్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ లోపల మీరక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. tgss.telangana.gov.in లేకపోతే మీరు నార్మల్‌గా మీకు సింపుల్ టీజీఎస్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పి ఉంటది మనకి పోర్టల్. సో, ఈ పోర్టల్‌ని ఓపెన్ చేయరి. టీజీఎస్ఎస్ అని కొట్టినా కూడా ఓపెన్ అయితదన్నట్టు. ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా చూపెడతది. ఇక్కడ ఏందంటే బ్రౌచర్ అని ఉందిగా, ఈ బ్రౌచర్‌ని మీరు ఓపెన్ చేయరి. బ్రౌచర్‌ని ఓపెన్ చేస్తే మీకు అక్కడ నంబర్స్ అనేది ఉంటాయన్నట్టు ఇటు సైడ్. ఓకేనా. బ్రౌచర్‌ని ఓపెన్ చేస్తే ఇటు రైట్ సైడ్ లోపల మీకు నంబర్స్ అయితే ఉంటాయి. సో, మీ ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ నంబర్‌కి కాల్ చేసి అడగండి. మేము ఇట్లా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నాము. ఎక్కడ ఉంటది అని చెప్పి. ఓకేనా. సో, దట్ దే విల్ ప్రొవైడ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్లేస్. ఓకేనా. సో, ఎక్కడ ఉంటది అని చెప్పి ప్లేస్ అండ్ దాని తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన వీడియో కూడా కావాలనుకుంటే సో, లైక్ యెస్ అని చెప్పి కామెంట్ చేయరి. లేకపోతే ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేయరి. ఫర్దర్‌గా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.